నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3BHK ట్రైలర్ తెలుగులో అయితే వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈ ఫిలింని. అండ్ ఒకసారి ఆ ట్రైలర్ యొక్క రివ్యూ అండ్ బ్రేక్ డౌన్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సిద్ధార్థ్ ఆఫ్టర్ ఇండియన్ 2 తర్వాత చాలా ఫిలిమ్స్తో వచ్చాడు అనుకుంటున్నాను, బట్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ పర్టికులర్ ఈ ఫిలిం మాత్రం ఎమోషనల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్నాయి. డెఫినెట్లీ మీరు చూడండి, ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే నేను ప్రతి షాట్ని, ప్రతి మీనింగ్ని చాలా ఇన్నోవేటివ్గా థాట్తో ఆలోచించి అయితే మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాను. ఎందుకంటే మీరు నేను ఒకటే కాబట్టి మీలో మీరేం అబ్జర్వ్ చేసినా, మీరు ఎలా చూసినా నాకు అర్థమయ్యేది, మీకు అర్థమయ్యేది ఒకటే అని నేను అనుకుంటున్నాను. సింక్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇలాంటి రివ్యూ, ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ మనం వెంటనే చేస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైలర్కి సంబంధించి, తెలుగు ట్రైలర్ ముఖ్యంగా. సో ఒకసారి వెళ్ళిపోదాం ట్రైలర్లోకి. లెట్స్ గో టు ద వీడియో. 2 వర్షంలో మనోడు డల్గా పరిగెట్టకుండా స్లోగా ఎందుకు వస్తున్నాడు ఇంట్లోకి అనేది అయితే నా డౌట్. మేబీ ఏదైనా అవమానం ఎదిరి స్లోగా వస్తున్నాడా? ఓకే 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 వా, మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఎంత న్యాచురల్గా. అందుకే నాకు తమిళ సినిమాలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే కొంచెం రియాలిటీకి దగ్గరికి వెళ్ళిపోతారు, న్యాచురాలిటీకి ఆల్మోస్ట్ వాళ్ళు టచ్ చేస్తారు ఇల్లు. ఇక్కడ మన శరత్ కుమార్ గారు వాళ్ళ చెల్లెలు, అదే హీరో చెల్లెలు. ఓకే, శాంతి ఠాకూర్. ఇక్కడ ఏజ్ అంటారు కదా, సో ఇది బాగా ప్రజెంట్ చేశారనిపించింది. ఇది స్కూల్ డేస్, కాలేజ్, జాబ్ మేబీ. అప్పుడు అంటే ఇంతవరకు వచ్చాడు హీరో అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎక్కడ ఫెయిల్ అయ్యాడు హీరో? ఎందుకు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడు? ఓకే, అంటే మీకు అర్థమైందా? ఇల్లు అనేది ఒక డ్రీమ్. ఇతను 34 ఏళ్ళు హీరోకి, వాళ్ళ నాన్నకి ఇంకా ముందు నుంచి. అంటే మేబీ ఆయన కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచే కలలు కంటూ ఉండొచ్చు. ఎందుకు కలలు కంటున్నాడు సొంత ఇల్లు గురించి అనేది ఒక క్లారిటీ కావాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఆ పొజిషన్స్ చూపెట్టారు. యంగ్, కొంచెం ఏజ్, ఓల్డ్. కట్టుకుందాం. ఓకే, అంటే వీళ్ళకి అప్పుడే స్టార్ట్ అయింది ఫ్యూచర్లో ఇల్లు కూడా, సొంత ఇల్లు కట్టుకోవాలని టార్గెట్. ఇక్కడ చూస్తే మనం టార్గెట్ డ్రీమ్ 2006 అని ఇచ్చారు. జూలై అయిపోయింది. అంటే వాళ్ళు మొత్తం డబ్బులు కూడబెట్టి, లైక్ ఎవరు పాకెట్ మనీ వాళ్ళు కూడబెట్టి ఇట్లా ఏదైనా చేస్తున్నారా? ఎట్లా అంటే ఎందుకు జూలైకి తను టిక్ పెట్టింది అనేది తెలియాల్సిందే. బయట ఒక బోర్డ్, ఒక కళ, ఒక డ్రీమ్, వాసుదేవన్ అండ్ హిస్ ఫ్యామిలీ అని. ఇక్కడికైతే వీళ్ళు ఫ్లాట్ చూడడానికి అయితే వచ్చేసారు. వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ వాళ్ళు అది ఫ్లాట్ కొనడానికి ఫిక్స్ అయిపోయినట్లే. ఓకే, అవుతాయి. ఓ గర్ల్ ఫ్రెండా స్కూల్ డేస్లో? సిద్ధార్థ్ ఈ వయసులో 50s కూడా, నియర్లీ 50 అనుకుంటా తన ఏజ్. ఈ వయసులో కూడా కొంచెం మనవాడు పర్లేదు, 50 ఉంటాయా మేబీ. బ్లష్ ఫీల్ అవుతున్నాడంటే ఏదో సంథింగ్. వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారంటే ఏమై ఉంటుంది రీజన్? ఫంక్షనా, లేకపోతే హాలిడేసా, లేకపోతే స్కూల్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారా? మేబీ ఏమై ఉండొచ్చు. ఇష్టమే, నానంటే అందరికీ ఇష్టమే. ఓకే, మనోడు క్రికెట్ ఫ్యాను. క్రికెట్ ఫ్యాను. వీళ్ళ రియాక్షన్స్ ఏంటి? వీళ్ళ ఫాదర్ వైపు ఇలా చూస్తున్నారు, వీళ్ళ ఫాదర్ ఏమో కొంచెం సీరియస్గా చూస్తున్నాడంటే ఏమై ఉండొచ్చు? మనోడు ఏమన్నా ఫీల్ అయ్యాడా ఏంటి? మిక్సీకి ఎందుకంత ఇంప్రెస్ అయిపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్న? సారీ, వాళ్ళ అమ్మ చెల్లెలు చూడండి. ఎందుకంత ఇంప్రెస్? మిక్సీగా వేసాడు స్కూల్ ఏజ్లో. ఓకే, మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? అంటే మనోడికి అంత స్ట్రాంగ్గా ఉందా మనసులో సిద్ధార్థ్కి? ఇక్కడ నోట్స్ గమనించారా? 1000 రూపీస్ నోట్స్ 2016 బిఫోర్ అయి ఉంటుంది, డీలిమిటేషన్ బిఫోర్. 7 లక్షల రూపాయలు కూడబెట్టారా? 2016 బిఫోర్ 2010 అనుకుంటే. 2010లో ఇంటి కాస్ట్ ఎట్టు కాదన్నా కూడా మినిమం 3BHK అని ఇచ్చారంటే వాళ్ళు ఇల్లు 3BHKలో కొనాలనుకున్నారు. అప్పట్లో మినిమం వాళ్ళు ఉంటున్న ఏరియా బట్టి చూసినా కూడా మినిమం టు 40 lakhs ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
అందులో 10వ వంతు వీళ్ళు సేకరించారు. 10వ వంతు కూడా కాదు, తక్కువే, 10వ వంతు మేబీ. 20% డబ్బులతో ఎలాగుంటారండి? ఎందుకు నిరాశగా వెళ్ళిపోతున్నాడు అక్కడ ప్రాజెక్ట్ చూసి? శరత్ కుమార్ అనేది తెలియాలి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి చూసిన తర్వాత డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోతున్నాడు. ఆ ఏజ్కి ఈ ఏజ్కి డిఫరెన్స్ ఉంది. వీళ్ళు స్కూల్ ఏజ్ కైండ్లో కనిపిస్తున్నారు. ఆ టైంకే వెళ్ళి బిల్డర్ని కలిశారు. మరి ఏమైంది అక్కడ? ఎందుకు? కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్. ఏం చెప్పింది వినలేదు కదా మీరు? ఒకసారి చూడండి. నిజం, మన బాడీ లాంగ్వేజ్ చూసే డిసైడ్ చేస్తారు. కొంతమంది దాని యాటిట్యూడ్ అనుకుంటారు, కొంతమంది రకరకాలుగా. ఇక్కడ చూడండి, ఈ షాట్లో ఇతను డిసప్పాయింట్మెంట్గా వెనుదిరిగాడు, ఇక్కడ కూడా సిద్ధార్థ్ డిసప్పాయింట్మెంట్గా వెనుదిరిగారు. వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేబీ రిజల్ట్స్ వచ్చిన డే ఏమో ఆ రోజు ఇతను మాత్రమే ఫెయిల్ అయ్యి ఇట్లా డిసప్పాయింటెడ్గా వెళ్తూ ఉండొచ్చు. బొంగులో చదువు అంటే చదువు రాలేదు మనకి, చదువు రాలేదు, చదవలేదు, ఇంకా చదివినా రాదు. ఇన్ని కంపెనీస్ తిరిగినా కూడా మనం రిజెక్ట్ అయ్యాడంటే కొంచెం వేస్ట్ ఫెలోనే. సినిమాలో చూసారా, అమ్మాయి కూడా వదిలేసింది. అందుకే చదువుకోవాలి. ఎవరినైనా బ్యాంక్ బెంచర్ని ఇష్టపడతారు, కానీ క్లాస్ ఫస్ట్ని పెళ్లి చేసుకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్, తెలుసుకోవాలి మీరు అంతా. ఎందుకంత డిసప్పాయింట్? పర్లేదు, ఇట్స్ ఓకే. అవును, కరెక్టే. వీళ్ళు ఎందుకు ఇంత అవమానిస్తున్నారు ఇక్కడ? వీళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు, ఇతను పిలిస్తేనే కదా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలాంటి అవమానం? ఈవిడ ఎందుకు ఇంత ఏడుస్తోంది? ఇక్కడ ఎవరు? మేబీ సిద్ధార్థ్ చెల్లెలా అయి ఉండొచ్చు. శరత్ కుమార్ హాస్పిటలైజ్. ఓకే 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 ఎందుకు అంత ఫ్రస్ట్రేషను? కొన్నిసార్లు అనుకున్నవి అవ్వవు, అంతే. నాకు అది అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. శరత్ కుమార్కి ఎందుకు అంటే మొండి పట్టుదల ఎక్కడ స్టార్ట్ అయింది, అతని కెరియర్లో ఎక్కడ మొదలైంది? ఇల్లు ఖచ్చితంగా కొనాలి ఎలా అయినా అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియాలి. గౌరవం కరెక్టే. నేను చెప్పిన నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం హైదరాబాద్లో. ఇండియాలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే పైకి వెళ్ళలేదు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. ఎందుకు ఏమైంది? ఎందుకు శరత్ కుమార్ క్యారెక్టర్ అంత డిప్రెస్డ్గా ఆలోచిస్తూ నాలాగా నువ్వు అవ్వకూడదు, నాలాగా నువ్వు అవ్వకూడదు అంటే ఏమైంది అతనిలాగా? అంటే ఇల్లు కొనాలనుకుని కొనలేకుండా ఆగిపోకూడదా? వా, మంచి డైలాగ్ వేశాడు కదా. అంటే నేను ఆగను, నేను రిటైర్ అవ్వనన్నా దాని అర్థం. ఓ, అందుకని అందరు కష్టపడుతున్నారు. ప్రేమ్ బగుళ్ళు వాళ్ళ అమ్మగారు హోమ్ ఫుడ్స్ పెట్టారు, వాళ్ళ చెల్లెలు కాల్ సెంటరు, ఇతను మెకానిక్ వర్క్. వాళ్ళ నాన్న కళ కోసం వీళ్ళు ఇంతమంది కష్టపడుతున్నారు. మనం ఉన్నాం. నాన్న దగ్గర ఐఫోన్ కోసం, నాన్న దగ్గర బైక్ డీవి కట్టమని ఇన్ని చేస్తారు అందరూ. ఎందుకే? BHK ఏం పర్లేదు, ఏం పర్లేదు, కొంటాడు ప్రభు, కొంటాడు ప్రభు. వాళ్ళ నాన్నకారు తెలుస్తాడు. ఎక్కడో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా బట్ ఓకే. సో ఓవరాల్గా అయితే ఇదనమాట.
రైట్, దీనికి సంబంధించి 3BHK ట్రైలర్కి సంబంధించి ఎంతో కొంత బ్రేక్ డౌన్ చేశాను, కొంత మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. స్టోరీ ప్లాట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకటే, వాళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి సొంత ఇంటి కళ ఉంటుంది, దానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తాడు. వాళ్ళ పిల్లలు అనుకున్నంత రీతిలో ఎదగలేనప్పటికీ వాళ్ళ నాన్న కళ కోసం నిలబడి సొంతగా ఏదో ఒక పని చేసి అవ్వాలని అయితే వాళ్ళ మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ వాళ్ళ నాన్నగారి కోసం మాత్రమే ఫోకస్డ్గా పనిచేయడం స్టార్ట్ చేసి లాస్ట్కి ఇల్లు కొంటారు, హ్యాపీ ఎండింగ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుంది, ఇందులో ఉన్న ఎమోషన్స్ని ఎలా టేక్ ఓవర్ చేస్తారు డైరెక్టర్ అని అయితే చూడాలి. ఓవరాల్గా నాకు సంబంధించి ఈ ట్రైలర్కి ఈ రివ్యూ ఇది. మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, మరొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోద్ది. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను చెప్పిన దానికి అది సింక్ అయినట్లయితే ఆ రోజు ఆ సినిమాకి నేను రివ్యూ పెడతాను కదా, మీరు వచ్చి ఒక చిన్న అప్లాజ్ కానీ ఏదైనా చెప్పొచ్చు, అది మీకు నచ్చితేనే, లేదంటే అవసరం లేదు. ఓకే, ఉంటా, బాయ్.